సిద్దిపేట జిల్లా తాడూరు గ్రామంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫ్లెక్సీని అవమానించిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చర్యల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కొమ్మూరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు ప్రజల సమస్యలు సమస్యగా తీసుకుని పరిష్కరించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా తాడూరు గ్రామంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి నిప్పంటించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడిని అవమానపరిచినందుకు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు శాసనసభ్యులు మా కోరిక మేరకు, తాడూరు గ్రామస్తుల కోరిక మేరకు మాకు ఈ రోడ్డు బాగలేదని చెప్పని మేము ప్రపోజల్ పెట్టాలి సార్ అని చెప్పని అడిగినందుకు ఆయన ఎంబడే స్పందించి 6 కోట్ల చిల్లర ఇది కమలాయపల్లి దాకా ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ నుంచి వెళ్ళి చేయడం జరిగింది. అది ఆయన కృషి ద్వారానే జరిగింది తప్ప ఏ కాంగ్రెస్ నాయకులతో కాదు. ఏదో కావాలని చెప్పిన తనకు పాల్పడితే తస్మా జాగ్రత్త. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రము ఏ కోశానుముఖము పేరుకు స్థాయిని మించి మాట్లాడుతున్నారు, మించి పనులు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కటే ప్రోటోకాల్ ప్రకారంగా ఇదే ఎమ్మెల్యేగా కులతాపరెడ్డి ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నువ్వు పాటించినవా లేదా? ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి ఇట్లా సంతకాలకి ఇట్లా చేసిరా, నువ్వు ఎట్లా నువ్వు ఉసిగొలుపుతున్నావో అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. ఈ చేష్టలు, ఈ కథలు అనేటి ప్రజలు గమనిస్తున్నారు. తాడూరు ఇట్యాల కమలాయపల్లి రోడ్లను అనుసంధానం చేస్తూ గౌరవ శాసనసభ్యులు ఈ రోడ్డును శాంక్షన్ చేయించడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారి చిత్రపటానికి తాడూరు గ్రామస్తుల, మరి చిట్యాల గ్రామస్తుల, మరి కమలాయపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో తాడూరు గ్రామంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి చిత్రపటానికి అభిషేకం నిర్వహించడం జరిగింది. మరి మొదటగా 10వ నెల 22వ తారీఖు 2024 ఈ యొక్క రోడ్లు చేరాల మండలంలో ఎక్కడైతే రెన్యువల్ కావాల్సిన రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ ఎమ్మెల్యే గారు ప్రతిపాదించడం జరిగింది. తర్వాత పైనుంచి ఈఎన్సీ గారి నుంచి ఖచ్చితంగా ఏదైనా టాప్ ప్రయారిటీగా రోడ్లు మాత్రం పంపండి అని చెప్పేసి మరొకసారి ఎమ్మెల్యే గారు వారి లెటర్ ప్యాడ్ మీద 23/12/2024 నాడు ఫైనల్ లిస్ట్ చేసి టాప్ ప్రయారిటీలో ఈ చిట్యాల, తాడూరు, దానంపల్లి, ఇటు కమలాయపల్లి రోడ్డు ఇంపార్టెంట్ ఉంది, ఖచ్చితంగా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి 23/12/2024 నాడు ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ అనంతరం ఇది ఎవరికి పంపిండు? ఈఎన్సీకి పంపడం జరిగింది. ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారికి ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టడం జరిగింది.